ఈరోజు టాపిక్ ఇంటిగ్రేషను. ఈ ఇంటిగ్రేషన్ టాపిక్ అనేది మనకి 2Bలో క్యాలిక్యులస్లో మెయిన్ పార్ట్. ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్ నుంచి అంటే ఈ క్యాలిక్యులస్ పార్ట్లో మనకి 50 మార్క్స్ వరకు ఉంటాయి. అంటే 2B మనకి ఐపీ ప్రిపేర్ అయినప్పుడు ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ అంటే ఇంటిగ్రేషన్, డెఫినెట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 చాప్టర్లు ఉంటాయి. ఈ 3 చాప్టర్ల నుంచి మనకు వెయిటేజ్ ఒక 50 మార్క్స్ ఉంటాయి. అయితే ఈ ఇంటిగ్రేషను క్యాలిక్యులస్ పార్ట్లోనే మెయిన్ అనమాట. ఎందుకంటే ఈ ఇంటిగ్రేషను, ఈ ఇంటిగ్రల్ సింబల్ అనేది మనకి ఫిజిక్స్ డెరివేటివ్ చేసేటప్పుడు ప్రాబ్లమేటిక్ దాంట్లో కూడా అప్లికబుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఫండమెంటల్స్ అంటే బేస్ అని మనం క్లియర్గా చూస్తే ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ ఫంక్షన్ ఏది ఇచ్చినా ఈజీగా చేసుకుంటూ రావచ్చు. ఇది జేఈ మెయిన్స్ ఎంసెట్ ఓరియంటేషన్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అయితే మనకు ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్ అయితే ఎలాగైతే చేస్తామో అలాగే ఇంటిగ్రేషన్ కూడా బేసిక్స్తో నేర్చుకుంటూ రావాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేసే ముందు డిఫరెన్షియేషన్ పూర్తిగా అవగాహన ఉండాలి. అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఫార్ములా రెండు క్లబ్ అయ్యి వస్తూ ఉంటాయి. సో ఒకదాన్ని రివర్స్ చేస్తే ఇంకోటి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషను ఫార్ములాస్ మీరు తరోగా ఉంటే ఇంటిగ్రేషన్ అనేది క్లియర్గా చేయొచ్చు. అది కాకుండా ఇంటిగ్రేట్ చేసే ముందే లెక్క మధ్యలో డిఫరెన్షియేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా క్లియర్గా నేర్చుకుని ఉండండి. సో అలా నేర్చుకుని ఉంటే ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ఈ టాపిక్ ఫస్ట్ వెళ్దాం మనం. బేసిక్ పార్ట్ దగ్గర నుంచి, అంటే మీకు చిన్న ఫంక్షన్ కూడా ఇంటిగ్రేట్ ఎలా చేయాలో క్లియర్గా చెప్తాను, జాగ్రత్తగానండి. ఫస్ట్ ఫార్ములాస్ తీసుకొని ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటా, అంటే ఏ ఫంక్షన్ ఎలా ఉంటే ఎలా చేయొచ్చు, ఎందుకు చేస్తాం అలాగే నేను చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ టు ద డెరివేటివ్ అంటాం. అంటే డిఫరెన్షియేషన్కి వచ్చేసరికి రివర్స్ ప్రాసెస్ అనేది ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ద ఎనీ ఫంక్షన్ అనుకుంటే ప్రిమిటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ప్రిమిటివ్ మీన్స్ ఇంటిగ్రేషన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ప్రిమిటివ్ అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది మనకి, ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ బై ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇంటిగ్రేషన్ డినోటెడ్ బై సో ఇంటిగ్రల్ ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంటిగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫార్ములా రాస్తాను. ఇంటిగ్రల్ ఎక్స్ అని రాశాను అనుకోండి, ఇంటూ డిఎక్స్ అని రాస్తా. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ రాసినప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ ఎక్స్ ఉన్నప్పుడు ఇక్కడ డిఎక్స్ ఇచ్చినా ఇయ్యకపోయినా ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎక్స్లో ఉంది అంటే ఇక్కడ డిఎక్స్ ఉన్నట్టే. 99% మ్యాక్సిమం ఇస్తారు. ఇవ్వకపోయినా ఇక్కడ ఏమున్నట్టు మనకి డిఎక్స్ ఉన్నట్టే. ఇంటిగ్రల్ ఎక్స్ ఇది ఫస్ట్ ఏం రాస్తానంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అని రాస్తాను. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అని అంటే ఫార్ములా అంటే ఎక్స్ పవర్ n+1/n+1+c రాసుకుంటూ వస్తాను. ప్లస్ సి ఎక్స్ పవర్ n+1/n+1+c. అక్కడ సి యాడ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది. ఇప్పుడు మనం డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ప్లస్ సి ప్లస్ కే అలాంటి కాన్స్టెంట్స్ ఏమి యాడ్ చేయం. కానీ ఇంటిగ్రేషన్కి వచ్చేసరికి ఎందుకు యాడ్ చేస్తామో కూడా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇది రాసుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సెకండ్ దీంట్లోనే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 1 ఇంటూ డిఎక్స్. ఎక్స్ పవర్ 1 అనుకుండా మనకి ఏమంటారంటే ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఫార్ములా ఏమీ లేకపోతే పవర్లో 1 ఉన్నట్టే కదా. అంటే దాన్ని మనం ఎలా రాయొచ్చు, ఎక్స్ పవర్ 1+1/1+1+c రాస్తాను. అంటే ఈ ప్లస్ సిని లాస్ట్గా ఫైనల్గా యాడ్ చేస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2/2. ఫైనల్ ఆన్సర్ ఏం రాస్తానంటే ప్లస్ సి యాడ్ చేసుకుంటూ వస్తాను. ఇక్కడ 1 ఉన్నప్పుడు 2/2 వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి, x³/3 ప్లస్ సి రాయొచ్చు అనుకుంటా. నెక్స్ట్ ఇదే విధంగా ఎక్స్ పవర్ 4 అంటే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ వచ్చింది అనుకోండి. ర్యాండమ్గా ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 5/5 ప్లస్ సి. ఇట్లా ఏ టర్మ్కైనా రాసుకుంటూ రావచ్చు. సో ఈ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్, ఎక్స్ పవర్ n+1/n+1+cకి ఇలా ఎగ్జాంపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్ -5 ఉంది ఇంటూ డిఎక్స్ ఉంది అంటే ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ -5 +1/-5 +1 రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ -4/-4. దీన్ని ఇంకా కావాలంటే ఈ ఎక్స్ పవర్ 4ని కింద రాస్తాను, -1/4x⁴ ఇలా కూడా రాసుకుంటూ రావచ్చు. ప్లస్ సి యాడ్ చేసుకుంటూ వస్తాను. ప్రతిదానికి ప్లస్ సి అని యాడ్ చేస్తున్నారు.
ఈ యాడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే దానికి ఎగ్జాంపుల్ చెప్తాను, చూద్దాం మనం. సో ఇంతవరకు క్లియర్గా ఉంటే ఆ ఎగ్జాంపుల్ ఇంకో ఫార్ములాకి వెళ్దాం. ఈ ఫార్ములా ప్లస్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, జాగ్రత్తగా చూడండి. ఆ ప్లస్ సి అనేది ఎందుకు యాడ్ చేస్తామో నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ చూద్దాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ సి అని అంటే ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ప్రతి టర్మ్కి మనకు ప్లస్ సి అనేది ఎందుకు యాడ్ చేస్తానో మీకు క్లియర్గా ఇస్తాను. ఆ డౌట్ క్లారిఫై అవ్వాలి మనకి, ఎందుకంటే అసలు ప్లస్ సి ఎందుకు యాడ్ చేయాలో తెలియాలి ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ టు ద డిఫరెన్షియేషన్ అంటున్నాం. రివర్స్ ప్రాసెస్ టు ద డిఫరెన్షియేషన్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకొని దాన్ని ఫస్ట్ డెరివేటివ్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఇంటిగ్రేషన్ రావాలిగా. బోత్ ఆర్ రివర్స్ ప్రాసెస్ అయినప్పుడు ఒకదాన్ని ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సేమ్ ఫంక్షన్ రావాలి కదా. అది వస్తుందో రాదో మనం ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ తీసుకుంటూ వస్తాను. ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ తీసుకుంటూ వస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. దీన్ని ఇప్పుడు డెరివేటివ్ చేస్తాను అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తా. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది? 2x. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని నేను దాన్ని డెరివేట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే రివర్స్ ప్రాసెస్ కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తే ఇది రావాలి కదా, చూద్దాం ఒకసారి. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రల్ 2x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 2x ఇంటూ డిఎక్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా ఉన్నప్పుడు ఈ 2x ఉన్నప్పుడు కాన్స్టెంట్ ఏదైనా ఉంటే ఇంటిగ్రేషన్లో కానీ డిఫరెన్షియేషన్లో కానీ బయట రాసేస్తాం. అంటే 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మనకి ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ ఈ ఫార్ములా రాయొచ్చు. సో ఈ ఫార్ములా రాసినప్పుడు ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఇక్కడ పవర్ ఎంత ఉంది? 1. ఇక్కడ ఎన్ ఉంటే ఎన్ ప్లస్ 1 వస్తుందంటే ఇక్కడ 1 ఉంటే 1 ప్లస్ 1 రావాలి. అందుకే 2 వచ్చింది. అంటే ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ బై 2 రాయొచ్చు. అప్పుడు ఈ 2 క్యాన్సిలేషన్కో మనకి మిగిలింది ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి రాసుకుంటూ వస్తాను. సి ఎందుకు రాసానో చెప్తాను. యాక్చువల్గా మనం తీసుకున్న ఫంక్షన్ ఏంటి? ఇక్కడ ఎక్స్ స్క్వేరే కావాలి కాబట్టి ఆటోమేటిక్గా నాకు సి వాల్యూ ఏమైంది? 0. అంటే రాయాల్సిన అవసరం లేదు, రాస్తా. కానీ సి వాల్యూ అనేది మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే అక్కడ సి వాల్యూ 0 అవుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని తీసుకుంటూ వస్తా. ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అని తీసుకుంటూ వస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందిరా? 2x ప్లస్ కాన్స్టెంట్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది? 0. సో మనకి మిగిలింది ఇక్కడ ఎంత? 2x. ఇది మనకి డిఫరెన్షియేట్ చేయగా వచ్చినది, డెరివేటివ్ పార్ట్ చేసాం అది. ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మళ్ళీ సేమ్ ఫంక్షన్ రావాలిగా, చూద్దాం ఒకసారి. ఇంటిగ్రల్ 2x ఇంటూ డిఎక్స్. 2 బయట రాస్తే ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ బై 2 వస్తుంది. ఈ T2 క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది ఎంతరా? ఎక్స్ స్క్వేర్. కానీ నాకు రావాల్సింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అనేది, కానీ ఇక్కడ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్. దానికి అడ్జస్ట్ అయింది కానీ దీనికి ఈక్వల్ అవ్వట్లేదు. అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్లస్ 2 యాడ్ చేయాలి. ప్లస్ 2 యాడ్ చేయాలంటే నేను ఇక్కడ ప్లస్ 2 ప్లేస్లో ఏం యాడ్ చేస్తున్నా? సి. అప్పుడు సి ప్లేస్లో కాన్స్టెంటే ఉంటుంది కాబట్టి సి అంటే ఆన్సర్ ఏమవుద్ది మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి రాసి వదిలేశారు అనుకోండి, ఆ సిని నేను 2గా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మనం ఉంటే ఏదైతే మిస్ అయిందో ఆర్బిటరీ కాన్స్టెంట్ అది రాసుకుంటాం సి ప్లేస్లో. లేదనుకోండి ఆ సి వాల్యూ ఏమైంది మనకి? 0. సో ఇక్కడ ఈ ఫంక్షన్ తీసుకున్నాం ఎక్స్ స్క్వేర్కు, లేదు కాబట్టి ఆటోమేటిక్గా సి వాల్యూ ఎంత అయింది? 0. కానీ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉంది, దీనికి ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ యాడ్ చేసిన సి నేను ఏమనుకోవచ్చు? 2గా తీసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా ఇంటిగ్రల్ ఫంక్షన్లో ప్రతి దానికి ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత ప్లస్ సి అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫార్ములా చూద్దాం. సెకండ్ ఫార్ములా చూస్తాను. ఇంటిగ్రల్ 1dx. ఇంటిగ్రల్ 1dx అంటే ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ 1dx అంటే ఎంత అవుతుంది మనకి? ఎక్స్ ప్లస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ 2 ఇంటూ డిఎక్స్ వచ్చింది అనుకున్నాం. 2 ఇంటూ డిఎక్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? దట్ ఈజ్ ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ బయట రాసి ఇంటిగ్రల్ 1dx రాస్తాను. 2 ఇంటూ ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ కాబట్టి ప్లస్ సి రాసుకుంటూ వస్తాను. సో ఈ విధంగా ఏదైనా కాన్స్టెంట్ ఉంటే లేదా ఇంటిగ్రల్ ఏ ఇంటూ డిఎక్స్ వచ్చింది అనుకుందాం, అంటే ఏం రాస్తాను? ఏ అనేది కాన్స్టెంట్ బయట రాసి దీన్ని ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ రాస్తే ఏ ఇంటూ ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ ప్లస్ సి. సో ఈ విధంగా రాసుకుంటూ రావచ్చు.
సో మనకు కాన్స్టెంట్ అనేది ఉంటే ఈ ప్రాసెస్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఫార్ములా అప్లై చేస్తాను. థర్డ్ ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x అంటే ఏమవుతుంది మనకి log x. ఇంటిగ్రల్ 1/x అంటే ఏమవుతుంది మనకి log x. కానీ ఇదే ఫంక్షను దీన్ని d/dx ఆఫ్ log x వేస్తే మనకు 1/x వస్తుంది. అంటే ఒక్కొక్క సందర్భంలో మనకి 1/xకి ఫార్ములా తెలియపోయినా ఈ 1/x ఏది డిఫరెన్షియేట్ చేస్తే వస్తుందో తెలుసుకున్నా కానీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1/x అంటే dx వస్తుంది, ఇదేమవుతుంది మనకి log x వస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటారా, ఇది log x ప్లస్ ఇంటిగ్రల్ 1/ax ప్లస్ b ఉంది, ax ప్లస్ b ఇంటూ డిఎక్స్, ax ప్లస్ b ఇంటూ డిఎక్స్. దీన్ని సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇది ఫస్ట్ x అనుకున్నా, దీన్ని x అనుకుంటే ఇంటిగ్రల్ 1/x అంటే ఫార్ములా ఏంటి మనకి log x. అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు log ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ ax ప్లస్ b ఉంది. కానీ ఇక్కడ ఉంది x అని అనుకున్నానా, x అని అనుకున్నా. అలాంటప్పుడు దీన్ని మళ్ళీ బై d/dx ఆఫ్ ax ప్లస్ b చేయాలి, దట్ ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ ax ప్లస్ b యాజ్ రీజ్గా ఉంచుతాను బై d/dx ఆఫ్ a అంటే ఏనే, d/dx ఆఫ్ ax అంటే ఇక్కడ ఉంది మనకి ఎంత d/dx ఆఫ్ ax అంటే ఏనే, d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే 0 కాబట్టి మిగిలిపోయిందంతా ఏ. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే ఫార్ములాలో మనకి d/dx ఆఫ్ అంటే డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ ఇంటూలో వస్తాయి, ఇంటిగ్రేషన్కి వచ్చరికి బైలో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంటిగ్రల్ 2x ప్లస్ 3 ఇంటూ డిఎక్స్ రాశాను అనుకోండి, దీనికి సింపుల్గా ఆన్సర్ ఏం రాయొచ్చు log ఆఫ్ 2x ప్లస్ 3 బై ఇక్కడ x కోషెంట్ ఎంత ఉంది 2 ఉంది ప్లస్ c రాసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే 1/x log x ఉంటే ఈ ఫార్ములాస్ రాసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చరికి ఇంటిగ్రల్ e⁻x ఇంటూ డిఎక్స్ అంటే e⁻x ప్లస్ c రాస్తా, e⁻x ప్లస్ c. దీనికే ప్రాబ్లమ్స్కి ఇంటిగ్రల్ a⁻x ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తాను e⁻ax రాస్తా, డిఫరెన్షియేట్ చేస్తే ఇంటూ ఏ రాస్తా, ఇంటిగ్రేట్ చేస్తే బై ఏ రాస్తా. ఇక్కడ నేను చేసేది ఇంటిగ్రేషన్ కాబట్టి ఏం రాయాలి బై ఏ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ 5x ఇంటూ డిఎక్స్ ఏం రాసేయచ్చు దీనికి ఇంటిగ్రల్ e⁻x అంటే e⁻x అవుతుంది. సో కాబట్టి e⁻5x బై x కోషెంట్ 5 ఉంది కాబట్టి 5 ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ e⁻2x ఇంటూ డిఎక్స్ ఉంది, ఆటోమేటిక్ ఆన్సర్ ఏం రాయచ్చమ్మా e⁻2x బై 2 ప్లస్ సి. అంటే ఈ విధంగా రాసుకుంటూ రావచ్చు, కొంచెం కేర్ఫుల్గా ఉంటే రాసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ e⁻2x ప్లస్ 3 ఉందనుకుందాం, 2x ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ డిఎక్స్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీన్ని x అనుకుంటే e⁻x అంటే e⁻xే కాబట్టి ఇంటిగ్రల్ e⁻x అంటే e⁻xే, e⁻2x ప్లస్ 3 బై x కోషెంట్ 2a కాబట్టి ప్లస్ 3 c యాడ్ చేసుకుంటూ వస్తూ ఉంటాను. సో ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు e⁻x. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ a⁻x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ a⁻x ఇంటూ డిఎక్స్ అంటే మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఫిఫ్త్ వన్ ఇంటిగ్రల్ a⁻x ఇంటూ డిఎక్స్ అంటే a⁻x ఇంటూ log a ప్లస్ సి, a⁻x ఇంటూ log a ప్లస్ సి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి a⁻2x ఉంది ఇంటూ డిఎక్స్ ఉంది, a⁻2x ఉందంటే ఫార్ములా ఎవరైతే మనం a⁻2x ఇంటూ log ఇక్కడ చూడండి ఏ ఉంటే ఏ రాస్తా కాబట్టి ఏనే రాసుకుంటూ వస్తాను, ఓకేనా. అయితే ఇక్కడ a⁻2x ఉంది, a⁻2x రాశాను, log a రాసుకుంటూ వచ్చాను, ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడ a⁻2x ఉంది, a⁻2xకి a⁻2x రాసి log a రాశాను, ఈ 2xని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి, మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే ఏమొచ్చింది మనకి బై 2 ప్లస్ సి. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. సో ఇలాంటి లెక్కలన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఏ లెక్కనే చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూస్తాను. ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ax ప్లస్ బి ఈ ఇంటూ డిఎక్స్ ఫార్ములా ఉందనుకోండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే మనకు ఫార్ములా ఏంటంటారా కాస్ ఆఫ్ ax ప్లస్ బి బై ఎక్స్ కోషెంట్ ఎంత అయితే ఉంటే అంత రాయాలి. అంటే ఎంత ఉంది ఇక్కడ మనకి ఏ ఉంది,
ప్లస్ సి రాసుకుంటూ వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే లెక్కకి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాశాను అనుకోండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? కాస్ ఎక్స్ ప్లస్ సి, దీన్నే మార్చేది మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. అలాగే ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 5x ఉంది ఇంటూ డిఎక్స్ ఉంది అనుకోండి, దీనికి ఏం రాస్తాను నేను? మైనస్ కాస్ ఆఫ్ 5x బై, ఇక్కడ ఎక్స్ కోషియంట్ ఎంత ఉంది? 5 ఉంది కాబట్టి 5 రాస్తాను, ప్లస్ సి యాడ్ చేసుకుంటూ వస్తాను. సో అలాగే ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ 5x ప్లస్ సి ఉంది, ఇలా ఉందనుకోండి. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది? మైనస్ కాస్ ఆఫ్ 5x ప్లస్ సి బై ఆటోమేటిక్ కాన్స్టెంట్ ఎంత అవుతుంది మనకి? 5 ప్లస్ సి. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఈ ఫార్ములాస్ చేసుకుంటాం అంటే ఒక ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయడం ఎలాగో నేర్చుకుంటూ వస్తే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇవన్నీ చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ 7th వన్ చూద్దాం. ఓకే, 7th ప్రాబ్లం నుంచి చూద్దాం. మనం అక్కడ 7th ఫార్ములాలో ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ అంటే ఏం రాయొచ్చు మనం? 2/3 ఇంటూ ఎక్స్ రూట్ ఎక్స్ రాయొచ్చు. ఈ ఎక్స్ రూట్ ఎక్స్ అయినా రాయొచ్చు, ఇక్కడ ఎక్స్ పవర్ 3/2 కూడా రాయొచ్చు. కావాలంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ ఎక్స్ పవర్ 3/2 కూడా రాస్తూ ఉంటాం. ఎక్స్ పవర్ 3/2 ప్లస్ సి అంటే ఫార్ములాలో అవసరాన్ని బట్టి రాయొచ్చు. ఓకే, తర్వాత చూద్దాం మనం. ఇంటిగ్రల్ 1/√x అంటే 2√x ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఇంటిగ్రల్ 1/1x², 1/x² డిఎక్స్ అంటే -1/x² రాయొచ్చు, -1/x ప్లస్ సి. ఇంటిగ్రల్ tan x, ఇంటిగ్రల్ tan x అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మనకి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ tan ఎక్స్. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ అంటే లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే tan ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇవి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్కి ఫార్ములాస్. వీటి తర్వాత మీకు ట్రిగ్నామెట్రిక్ ఇన్వర్సు, ట్రిగ్నామెట్రిక్ హైపర్బోలిక్ ఫంక్షన్స్, యూవి బైపార్ట్స్ థియరమ్స్ అండ్ బైపార్ట్స్ ఫార్ములాస్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్లో నేనంటే ఒక పేపర్ ఫోటో తీసి స్క్రీన్ షాట్ పెడతాను. ఫార్ములాస్ అవి జాగ్రత్తగా నోట్ చేసుకుంటారండి. సో వీటిని మీరు ఎప్పుడైతే క్యాలిక్యులస్ పార్ట్లో వీటిని మీరు తరోగా ఉంటారో, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తారో, ఆటోమేటిక్గా ఇంటిగ్రేషన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫార్ములాస్ రాకుండా ఇంటిగ్రేషన్ రావడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫార్ములాస్ 1కి 2 సార్లు తరోగా ప్రాక్టీస్ చేయండి. 2 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ ప్రాబ్లం కానీ ఫర్దర్గా ఏ చాప్టర్కి వెళ్ళినా ఇంటిగ్రేషన్ ఈజ్ ద బేసిక్ చాప్టర్. కాబట్టి క్యాలిక్యులస్ పార్ట్లో ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషను మెయిన్ టాపిక్స్ కాబట్టి ఈ ఫార్ములాస్ అన్నింటినీ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. 2 మార్క్స్ దీనిలో ఫార్ములాస్ బాగా తరగన తర్వాత 2 మార్క్స్ చేద్దాం, 2 తర్వాత 4 చేద్దాం, 4 తర్వాత 7 చేద్దాం. సో ఈ టాపిక్స్ అన్నీ మీకు ఇంటిగ్రేషన్ ఐపీకి సంబంధించిన టాపిక్ టెక్స్ట్ బుక్ మొత్తం మ్యాక్సిమం 90% ఐపీ ఓరియంటేషన్ ఒక్క బిట్ కూడా కవర్ అంటే మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేసుకుంటూ వస్తాను. సో మనకు తరోగా మీరు ఇంకేం అవసరం లేదు, మన వీడియో చూసి నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్న, డౌట్ ఏదైనా వచ్చినా వీడియో చూసిన ఆటోమేటిక్గా మీకు మొత్తం క్లారిఫై అవుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఎవాల్యుయేట్ అని ఇచ్చాడు. ఎవాల్యుయేట్ మీన్స్ క్యాలిక్యులేట్ ఆర్ ఫైండ్, ఏదైనా సరే ఎవాల్యుయేట్. ఇంటిగ్రల్ 1 + 2/x - 3/x² ఇంటూ డిఎక్స్ ఇచ్చాడు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రేషన్ని సపరేట్ చేస్తాను. అన్నిటికీ సపరేట్ చేయటం అంటే ఇంటిగ్రల్ 1 ఉంది ఇంటూ డిఎక్స్, దీన్ని సపరేట్ చేస్తున్నాను. ప్లస్ మీకు ఇందాక చెప్పాను ఏదైనా కాన్స్టెంట్ ఉంటే బయట రాసేయాలి. కాబట్టి 2 బయట రాసి ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ రాస్తాను. నెక్స్ట్ మైనస్ కాన్స్టెంట్ 3 ఉంది, ఇంటిగ్రల్ 1/1 + x² ఇంటూ డిఎక్స్, 1 + x² ఇంటూ డిఎక్స్. అంటే ఇక్కడ ఉన్న మూడింటిని సపరేట్గా రాసుకుంటూ వచ్చాను. ఇంటిగ్రల్ 1dx అంటే ఏం చెప్పాను మీకు ఫార్ములా? ఎక్స్. 2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x. ఇంటిగ్రల్ 1/x అంటే ఫార్ములా ఏంటంటే మనకి లాగ్ ఎక్స్. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ ఎక్స్ అంటే ఏం రాస్తాను? లాగ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు, లాగ్ మోడ్ ఎక్స్ రాసుకుంటూ రావచ్చు. -3 ఇంటూ, ఇది కూడా మీకు ఫార్ములా చెప్పాను ఆల్రెడీ, ఇంటిగ్రల్ 1/x² అంటే ఫార్ములా ఏంటంటే మనకి -1/x. సో ముందు దీన్ని ఎక్స్ ప్లస్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ రాయొచ్చు, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/x రాసి ప్లస్ సి యాడ్ చేసుకుంటూ వస్తాను. సో ఈ విధంగా చేయొచ్చు. అంటే దీంట్లో మనకు తెలియకుండానే 3 ఫార్ములాస్ వాడాం.
ఏంటి ఇంటిగ్రల్ 1dx అంటే x అనే ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx అంటే log x అనే ఫార్ములా వాడాలి, ఇంటిగ్రల్ 1/x² అంటే -1/x అంటే ఇక్కడ 3 ఫార్ములాస్ వాడు. అంటే ప్రతి లెక్క చేయటంలో మనకు ఫార్ములా ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కాబట్టి ఫస్ట్ ఫార్ములాస్ తరోగా ఉండండి. నెక్స్ట్ సెకండ్ లెక్క వెళ్దాం. సెకండ్ లెక్క వెళ్తే ఇక్కడ చూద్దాం. అది ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సొల్యూషన్ ముందు రెండింటిని సపరేట్ చేసేస్తాను. రెండింటిని సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 1/√1 - x² ఇంటూ dx సపరేట్ చేస్తున్నాడు, ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ కూడా సపరేట్ చేస్తాను, ఇంటిగ్రల్ 1/√1 + x² ఇంటూ dx సపరేట్ చేశాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x sin ఇన్వర్స్ x అంటే 1/√1 - x². ఇక్కడ దీన్ని చూడండి, మీకు కావాలని సింపుల్ రాస్తాను, d/dx ఆఫ్ sin ఇన్వర్స్ x రాసామనుకోండి 1/√1 - x². అంటే నేను ఇప్పుడు మరి నీ కిందకేం చెప్పాను, ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ టు ద డిఫరెన్షియేషన్ అన్నానంటే దీనికి ఇంటిగ్రేషన్ వేస్తే ఇది రావాలిగా సైన్ ఇన్వర్స్, అంటే ఈ d/dx అటు వస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది సైన్ ఇన్వర్స్ x ఉంటుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ d/dx అనేది ఇటు వస్తే ఇంటిగ్రేషన్ అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ 1/√1 - x² ఇంటూ ఏమవుతుంది dx. అంటే ఇంటిగ్రల్ 1/√1 - x²కి మనం ఏం రాయొచ్చు, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ x ప్లస్ 2 ఇంటూ ఇది దేనికి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకే ఫామ్ ఉండి ఇక్కడ మైనస్ ఉంటేనేమో సైన్ ఇన్వర్స్ x, ప్లస్ ఉంటేనేమో హైపర్బోలిక్ సైన్ హెచ్ ఇన్వర్స్ x. కాబట్టి ఏం చెప్పొచ్చు, సైన్ హెచ్ ఇన్వర్స్ x ప్లస్ సి. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చూడండి, నాకు సైన్ ఇన్వర్స్ xకి ఫార్ములా తెలియదు, కానీ ఇక్కడ ఏం చేశాను నేను, ఇది మనకి ఫస్ట్ ఇయర్లో డెరివేటివ్ పార్ట్లో ఎక్కడో చూసినట్టు ఉంది, అది దేని ఫార్ములా ఉంటుంది, సైన్ ఇన్వర్స్ x. కాబట్టి d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ x తీసుకున్న దీనికి యాంటీ డెరివేటివ్ కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ అటు వెళ్తే ఇంటిగ్రేషన్ అవుతుంది, కాబట్టి సైన్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/√1 - x² ఇంటూ dx మీన్స్ సైన్ ఇన్వర్స్ x ప్లస్ దీనికి సైన్ హెచ్ ఇన్వర్స్ x ఫార్ములాస్ పొందుతాం. సో ఈ విధంగా జాగ్రత్త చూసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 1 - √x/x ఇంటూ dx అని ఇచ్చాడు. 1 - √x/x ఇంటూ dx అంటే ముందు మనం ఏం చేయాలి, ఇంటిగ్రేషన్ సపరేట్గా డివైడ్ చేయాలి. సపరేట్గా డివైడ్ చేయటం అంటే ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx రాస్తానరా, ఇంటిగ్రల్ √x/x ఇంటూ dx సపరేట్ చేశాను. సపరేట్ చేసిన తర్వాత ఇంటిగ్రల్ 1/dx అంటే యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం, తర్వాత రాద్దాం ఫార్ములా ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ ఈ ఎక్స్ని √x ఇంటూ √x రాయొచ్చు. కాబట్టి ఒక √x క్యాన్సిల్ చేశాను అనుకో, మనకి మిగిలేదంతా బై 1/√x ఇంటూ dx. ఓకే, ఇంటిగ్రల్ 1/x అంటే ఎంత అవుతుందా మనకి log x మైనస్ ఇంటిగ్రల్ 1/√x అంటే దేని ఫార్ములా ఇది 2√x ప్లస్ సి. ఇది ద ఆన్సర్. ఓకేనా, ఈ ఆన్సర్ జాగ్రత్త చూసుకుంటారు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్ చూసుకుంటాం ద్వారా. ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్ చూసుకుంటూ వస్తే అది దేని ఫార్ములా చూడండి ఒకసారి. అది దేని ఫార్ములా చూసుకుంటూ వస్తే ఇంటిగ్రల్ మనకి 1/1 + x² కనిపిస్తుంది, అంటే ఇది ఖచ్చితంగా tan ఇన్వర్స్ అయ్యి ఉంటుంది. గుర్తు మారిందంటే హైపర్బోలిక్ వచ్చినట్టే. కాబట్టి దీన్ని సపరేట్ చేస్తే ఇంటిగ్రల్ 1/1 + x² ఇంటూ dx అని ప్లస్ ఇంటిగ్రల్ 1/1 + x² 1 - x² ఇంటూ dx అని 1 + x² ఇంటూ dx అని సపరేట్ చేశాను. ఇది దేని ఫార్ములా ప్లస్ ఇదేమో tan హెచ్ ఇన్వర్స్ xకి ఫార్ములా, ఇదేమో tan ఇన్వర్స్ xకి ఫార్ములా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఇది మనకేంటంటే డిఫరెన్షియేషన్ అవగాహన ఉంటే ఆటోమేటిక్గా ఫార్ములా ఏంటో అదే ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తాను, ఇంటిగ్రల్ e⁻log x/x ఉంది. అరే ఇక్కడ లాగర్థం అంటేనే బేసి ఉన్నట్టు, లాగర్థం అంటేనే బేసి ఉన్నట్టు. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, log e బేసి అంటే దీని వాల్యూ ఈక్వల్ టు 1, దాని వాల్యూ 1. అంటే నేను ఈ లాగర్థము ఈని క్యాన్సిల్ చేస్తాను ఇంటూ dx. మనకి ఇక్కడ మిగిలింది ఏంట్రా, ఇంటిగ్రల్ x/x ఇంటూ dx. ఈ రెండు క్యాన్సిల్ చేస్తాను, ఇంటిగ్రల్ 1 dx మిగిలింది. ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ సి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మనకి ఫార్ములాస్ అనేవి గుర్తుంటే ఇంటిగ్రేషన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఓకే, సిక్స్త్ ప్రాబ్లం చూద్దాం. సిక్స్త్ ప్రాబ్లం చూస్తే ఎవాల్యుయేట్ x + 1/x హోల్ క్యూబ్ dx
ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వచ్చిందంటే ఎక్స్ పాజిటివ్ అయి ఉండాలి. 1 - x 4 - 3x 3 + 2x × dx. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. అదే మనం డెరివేటివ్ అయితే u/v/w ఫార్ములా రాయొచ్చు, కానీ ఇక్కడ అలా అప్లై చేయడం కుదరదు. ఇక్కడ ఇది అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ యూవీ ఫామ్ బై పార్ట్స్ ఫామ్లో ఉంది, ప్లస్ లేదనుకుందాం మనం. దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి ఒక్కొక్క టర్మ్ని సపరేట్ చేసి ఇంటిగ్రేషన్ కూడా కనుక్కుంటూ రావచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ a+b² ఉంది. ఫస్ట్ మనకి a+b³ అంటే ఫార్ములా తెలియాలి. అంటే ఫార్ములా ఏంటరా a³ + b³ + 3a² b + 3ab². ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ఇంటిగ్రల్ దీన్ని సపరేట్ చేస్తున్నాడు రా. ఇంటిగ్రల్ ఎంతమ్మది x³ × dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x³ × dx. ఎందుకంటే a³ అంటే x³ b³ అంటే 1/x³ ప్లస్ ఇంటిగ్రల్ 3a² అంటే a ఎంత ఇక్కడ x కాబట్టి ఎంత అవుతుంది x² × b అంటే ఎంత అవుతుంది 1/x × dx ప్లస్ ఇంటిగ్రల్ 3ax × 1/x² × dx 1/x² × dx. సో ఇక్కడ నేను సపరేట్ రాసుకుంటూ వస్తాను వీటిలో. దట్ ఇంప్లాయిస్ ఫస్ట్ ఇంటిగ్రల్ x³ అంటే x⁴/4 రాయొచ్చు. దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ ఏంటి x⁴/4 ప్లస్ దీన్ని ఇంటిగ్రల్ x⁻³ × dx రాయొచ్చు ప్లస్ దీనికి ఈ x క్యాన్సిల్ చేస్తే 3 కాన్స్టెంట్ బయట రాస్తే మనకి మిగిలింది ఇక్కడ ఇంటిగ్రల్ x dx. 3 బయట రాస్తే ఇక్కడ x మిగిలింది అంటే మిగిలింది ఎంత 1/x × dx. ఓకే ఇప్పుడు అప్లై చేస్తాను చూడండి. x⁴/4 ప్లస్ x⁻n అంటే n ప్లేస్లో -3 ఉంది కాబట్టి ఏమర్థం x⁻³ + 1/-3 + 1 ప్లస్ 3 × ఇంటిగ్రల్ x అంటే ఎంత అవుతుందో మనకి x² ప్లస్ 3 × ఇంటిగ్రల్ 1/x అంటే ఎంత అవుతుంది మనకి log x ప్లస్ c log x ప్లస్ c. సో ఇక్కడ రాద్దాం x⁴/4 ప్లస్ అంటే ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి ఇది తీసేసి డైరెక్ట్ నేను ఇక్కడ మైనస్ రాస్తున్నాను. ఇది తీస్తే x⁻−2 అవుతుంది. కిందికి వస్తే 1/2x². ఎందుకంటే -3 + 1 అంటే 1 కదా 2x² ప్లస్ 3x² 2 ప్లస్ 3 log x ప్లస్ c 3 log x ప్లస్ c. మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూద్దాం. దాట్ ఇంప్లైస్ నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం చూద్దాం. ముందు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది చూడండి 1 × 4 ఎంత అవుతుందా 4. నెక్స్ట్ 1 × -3x అంటే -3x -x × 4 అంటే ఎంత అవుతుంది -x. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x² ఇంటూ మళ్ళీ 3 + 2x కూడా మల్టిప్లై చేస్తా. 3 + 2 మల్టిప్లై చేస్తే 4 × 3 ఎంత అవుతుందమ్మా 12. నెక్స్ట్ 4 × 2x అంటే ఎంత అవుతుంది 8x. దాంతో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3 × ఈ రెండు కుడితే మొత్తం 4తో రాశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ రెండు కుడితే -7 కాబట్టి -7 × 3 అంటే ఎంత అవుతుంది -21x. నెక్స్ట్ -7 × 2 అంటే ఎంత అవుతుందా -14x². నెక్స్ట్ 3 × 3 అంటే ఎంత అవుతుందా 9x². నెక్స్ట్ 3x × 2 అంటే 6x³ ప్లస్ 6x³ అంటే ఫస్ట్ ఏం రాస్తాను చూడండి ఒకసారి. హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంది ఇక్కడ 6x³ ఇంటిగ్రేషన్ రాసేస్తున్నాను. 6x³ 9 ఉంది ప్లస్ ఉంది అంటే ఎంత అవుతుందా -5x². ఓకేనా -5x². ఇక్కడ 21 ఉంది ఇక్కడ 8 ఉంది అంటే 9 కదా ప్లస్ అంటే ఎంత అవుతుంది మనకి చూడండి ఒకసారి 9. దీనిలో మనకి మిగిలితే 21లో నుంచి 8 పోతే 12 ప్లస్ 13 -13x ప్లస్ 12 ఇది మిగిలిపోయింది. ఇంటూ ఏం రాయాలి మనం ఇంటూ dx. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ స్టెప్ రాస్తాను చూడండి. 6 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x³ అంటే ఏం రాయొచ్చు మనం x⁴/4 అదే కదా x⁴/4 ఎందుకని ఇంటిగ్రల్ x⁻n+1/n+1 4/4 -5 దీనికి ఏం రాద్దాం x³ 3 రాస్తా -13 ఎంత అవుతుంది x² 2 ప్లస్ 12 ఎంత అవుతుంది x ప్లస్ c. ఇదే ఆన్సర్ అవుతుంది.
సో కేర్ఫుల్గా చూసుకుంటూ వస్తే క్యాలిక్యులేషన్ ఏంటంటే నెమ్మదిగా ఎక్కడ మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకుంటారండి. సో 7th అయింది. 8th 9th నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8th ఎవాల్యుయేట్ cot square x into dx ఇంటిగ్రల్. నెక్స్ట్ వన్ e పవర్ లాగ్ ఆఫ్ 1 + tan square x into dx. ఇక్కడ ఏంటంటే మనకి ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ cot స్క్వేర్ ఉంది కాబట్టి cot స్క్వేర్ ఐడెంటిటీ ఎవరద్దాం మనం cosecant స్క్వేర్ ఎక్స్ మైనస్ cot స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. నాకు cot స్క్వేర్ కావాలి, దీన్ని తీసుకొచ్చాను అనుకోండి, ఎంత ఉంటుంది మనకి cosecant స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు cot స్క్వేర్ ఎక్స్. ఇది ఫార్ములా. సో ఈ ఐడెంటిటీని బేస్ చేసుకొని నేను ఇప్పుడు లెక్క చేయబోతున్నాను. అంటే ఇంటిగ్రల్ cot స్క్వేర్ ప్లేస్లో నేను ఏం రాయొచ్చు cosecant స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. దీన్ని సపరేట్ చేస్తాను. ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ రాస్తున్నాను. ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ ఎక్స్ అంటే దేని ఫార్ములా మైనస్ cot ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎంత అవుతుంది ఎక్స్ ప్లస్ అంటే రెండిట్లో మైనస్ కామన్ తీస్తే cot ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి యాడ్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ లాగర్థమ్కి బేస్ ఈ ఉందంటే తీసేయచ్చు. మిగిలిపోయింది 1 + tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. 1 + tan స్క్వేర్కి ఇంటిగ్రేషన్లో ఫార్ములా లేదు, కానీ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ వాడతాను. secant స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే secant స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + tan స్క్వేర్ ఎక్స్. మనకి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది కాబట్టి ఈ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఇంటిగ్రల్ secant 1 + tan స్క్వేర్ అంటే secant స్క్వేర్ రాయొచ్చు కాబట్టి secant స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ secant స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి tan x ప్లస్ సి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 2 మార్క్స్. ఓకే, ఇది ఇంటిగ్రేషన్లో ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ సెకండ్ పార్ట్ తన నెక్స్ట్ క్లాస్కి వస్తుంది. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫార్ములాస్ తరువుగా ఉండండి. నెక్స్ట్ క్లాస్ నుంచి కొంచెం స్టాండర్డ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ తరువుగా ఉంటే పెద్ద కష్టమేం కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.